అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నా. మరి సిట్టమ్మ రావడం లేట్ కావచ్చు, రావడం మాత్రం పక్కా. ఇక ఆలస్యం దేనికి? ముందుగా అయితే పెద్ద అర్థం చూద్దాం పాండ్రి. సబితమ్మకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే మీ అందరికి తిప్పలే. సారు మీరు పోతే ఎట్లా అంటున్నా విద్యార్థులు. కాంగ్రెస్ మోసం చేసిందంటున్నా జీవో 46 బాధితులు. మరి ఏం మోసం చేసిందో సార్లు. వారేవా హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు అంటున్నా ప్రయాణికులు. మరి గట్ల చేసిండ్రు సార్లందరూ పనులు. ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముంగట కూసున్న ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికి తీసుకొచ్చిండు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ముంగట నిరసనకు దిగినందుకు వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అసెంబ్లీ ముందట పొద్దటి సంధి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జేబులకు బ్లాక్ బ్యాడ్జీ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు కదనుల్లా. గదెనుల్లా ధర్నాను అయితే చేస్తున్నారు కదా. ఇది సబితమ్మకు ఒక్కదానికే జరిగిన అవమానం కాదు, తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ అవమానం జరిగినట్టే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ధర్నా చేస్తున్నారు కదా. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పోలీసులను పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ దారుణంగా పోలీసులు అందరూ పట్టుకొని ఎట్లా పోతున్నారో చూడుర్రి. అసెంబ్లీలో ఒక ఆడపడుచుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సత్కారం గౌరవం ఇదేనా? క్షమాపణ చెప్పాలని అడిగినందుకు జైలుకు పంపుతారా, అరెస్టులు చేస్తారా? ఇది అందరూ ఏరుకోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని అందరు అంటున్నారు. ఈ వీడియో చూసిన జనాలు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ వస్తేనే నా సమస్యకు పరిష్కారం చెప్తాడు. పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నా సమస్యకు పరిష్కారమే లేదు అని అనుకుంటా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని పెట్రోల్ బంకుల హల్చల్ చేస్తున్నాడు. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిని. నా సమస్యను ఎట్లయినా చేసి డిప్యూటీ సీఎం దగ్గరికి చేరవేయాలి, లేకపోతే ఈ బంకును మొత్తం తగలబెడతా అని అనుకుంటా పెట్రోల్ బంక్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని హల్చల్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్కి పోయిన సుతా నన్ను పోలీసులు కూడా పట్టించుకుంటలేరు అని సింహాచలం అనే యువకుడు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి గ్యాస్ సిలిండర్ గట్లనే లైటర్ని చేతిలో పట్టుకొని బెదిరించుకుంటా నా సమస్యను పవన్ సార్కు చేరవేయకపోతే ఈ లైటర్ తోటి ఈ సిలిండర్ని వెలిగించి పెట్రోల్ బంక్ మొత్తం తగలబెడతానని చెప్పి
చెప్పిండు. అంతలోనే ఎన్కమర్ల నుంచి ఒక మనిషి వచ్చి ఆ సింహాచలం అనే వ్యక్తిని గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న పెట్రోల్ బంకులో జనం అందరు వచ్చి ఆ మనిషిని అదుపు చేసేసరికి అక్కడ ఉన్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని విషయం మొత్తం అరుచుకున్నారు. నేను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్కి 4:30 అయింది. మా బాబు మీద ఎవరు పట్టించుకోలేదు. కనీసం పట్టించుకోవడం కదా ఎవరు లేదు. ఇంకొకటి మా పవన్ మా దేవుడు లా అండ్ ఆర్డర్ అంటాం కదా. లా అండ్ ఆర్డర్ ఎవరికైనా పనిచేస్తుంది. ఒకసారి లా అండ్ ఆర్డర్ అందరూ పెద్ద ఎన్ని ఎక్కేస్తారు. కానీ అది ఎక్కిన పదవి దేనికైనా పని చేస్తుంది ఏదైనా ముందు తెలుసుకొని ప్రతిదీ పెట్టాలి. ఇది సింహాచలం గోశాలకు వెళ్లే రూటు. అయితే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తుంది కదా, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఎవరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే అతనికి ఏదో సమస్య ఉంది. ఆ సమస్య తీరిన వరకు అదే పవన్ కళ్యాణ్ రప్పిస్తాననేసి అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిని రప్పిస్తాను అనేసి ఆయన డిమాండ్. దగ్గరికి వెళ్దామంటే లైటర్ ఉంది, పెట్రోల్ ట్యాంకర్ ఉంది. ఆ ట్యాంకర్ దగ్గర ఆయన తమాషాలు చేస్తున్నాడు. బంకు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. పోలీస్ అన్నలకు మనస్ఫూర్తిగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలల్లా. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అంత మంచిగా ఉన్నది. ట్రాఫిక్ ఇంత కూడా అంతరాయం కలగకుండా ఎంత మంచిగా శుభ్రం చేసి శబాష్ అనిపించుకున్నారో ఒకసారి చూడండి మీరే. పోలీసులు అంటే కోపమే కాదోళ్ళు, వాళ్ళు కూడా మన లెక్కనే శాంతంగా ఉండి ఏదైనా ముచ్చట మంచిగా చెప్తే చాలు ఎమ్మటే కరిగిపోయి నేరస్తులను కూడా క్షమాభిషణ పెట్టే అంత మంచి మనసు ఉంటుంది పోలీస్ అన్నలకు. మనం చెప్పే ముచ్చట జెన్యున్గా ఉండాలి కానీ ఒక్కొక్కరిని తోడుకలు తీసి చింత కడతారు. మంచికి మంచి చెడుకు చెడు పోలీస్ అన్నలు అంటే. అయితే ఇప్పుడు ఈ పోలీస్ అన్నలు ఒక మంచి పని చేసిరని చెప్పుకోవాలి నుల్లా. ఎందుకంటే చౌటుపల్లి ఉన్నది కదా, దాని దగ్గర హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద 2 లారీలు ఒకదాన్ని ఒకటి గుద్దుకొని దాంట్లో ఉన్న బీర్ బాటిల్ ఉల్లిగడ్డలు సామాన్లు మొత్తం రోడ్డు మీద వాడి చెల్ల చెదరైపోయినాయి. ఆ పక్క పొంటే ఉన్న పోలీస్ అన్నలు అందరూ అక్కడ ఉన్న గాజు పెంకులను ఉల్లిగడ్డలను చెత్త చెదారంను మొత్తం శుభ్రంగా ఊడ్చుకుంటూ ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటే గింత కూడా ఇబ్బంది కాకుండా చేసిర్రు. ఇక వీళ్ళు చేసిన పనిని చూసి బండ్ల మీద పోయే ప్రయాణికులు అందరూ మస్తుగానో ప్రశంసలతోటి ముంచెత్తుతున్నారు పోర్రి. మరి గట్ల ఉండాలి కదా పోలీసులు అంటే. కష్టాలలో ఉండాలి, సుఖాలలో ఉండాలి, ఇట్లాంటి పనులు కూడా ఉండాలి మంచిగా. రాష్ట్రంలో జీవో 46 బాధితులు దిల్సుఖ్ నగర్ మెట్రో దగ్గర మస్తుగా ఆందోళన చేస్తున్నారట. మరి వాళ్ళు ఎందుకు అట్లా ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లా ఎందుకు తిడుతున్నారో ఒకసారి మనం కూడా చూద్దాం పాండ్రి.
చెప్పాను ఒక నాయకుడిని పట్టు కోమరెడ్డి వ్యాఖ్యలు నువ్వు చేస్తావు అని బట్టలు చింపిల్లా ఓకే ఇది సబితా ఇంద్రారెడ్డి గారికి జరిగిన అన్యాయం కాదు, తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ జరిగిన అన్యాయం. ఎమ్మటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పాలి అని అనుకుంటా విద్యార్థి నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు దిష్టి బొమ్మను దహనం చేస్తున్నారట. గా ముచ్చట చూడుండ్రి. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క సబితా ఇంద్రారెడ్డి మీద చేసిన మాటలను ఎంబటే రిటర్న్ తీసుకొని క్షమాపణలు చెప్పాలి, లేకపోతే మంచిగా ఉండదని సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు గట్లను ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులందరూ కలిసి దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సార్ అయితే మాట్లాడుకుంటా, నీకెంత గుండె ధైర్యం బట్టి విక్రమార్క, ఇష్టం వచ్చినట్టు ఒక ఆడామె మీద మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఆడబిడ్డనైనా గిట్లా అవమానించినామా? కనీసం వాళ్ళని ఒక్క మాట కూడా అన్నామా? ఇవాళ మా ఆడబిడ్డకు జరిగిన అవమానం అంతా ఇంత కాదు, తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం ఇది. వెంటనే మీరు అన్న మాటల్ని విరమించుకొని క్షమాపణ చెప్పకపోతే అసలే మంచిగా ఉండదని కేటీఆర్ సార్ గట్లనే ఎమ్మెల్యేలు అందరు కలిసి నల్ల బ్యాడ్జీలు జేబుకు పెట్టుకొని సభలకు పోయి వాళ్ళ నిరసనను వ్యక్తం చేసిర్రులా. ఎంత గుండె ధైర్యం నీకు? ఇవాళ మా ఆడబిడ్డల్ని పట్టుకొని ఏ మొహంతో వచ్చినావని చెప్పడానికి ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా అంత ధైర్యంగా, ఏ రకంగా అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం నీకు ఎవరిచ్చింది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 ఏళ్ళు మేము అక్కడున్నాం. మేము ఎప్పుడన్నా అవమానించిన ఆడబిడ్డలు నీ తరిక ఎన్నడన్నా, ఒక్క రోజన్నా ఎప్పుడన్నా నోరు జారినా వెంటనే విచారం వ్యక్తం చేసినాం. ఇవాళ నేను కూడా ఏదో సందర్భంలో ఏకవచనంతో సంబోధించినానని చెప్పి అవతల నుంచి అభ్యంతరం వస్తే వెంటనే విచారం వ్యక్తం చేసినాం. అది కేసీఆర్ మాకు నేర్పిన సంస్కారం. మరి నీకెవరు చదువు చెప్పినరో, ఎవరు సంస్కారం నేర్పినరో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడబిడ్డలన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు. ఇలా మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం వాళ్ళిద్దరికి ముగ్గురికి జరిగింది కాదు, ఇది తెలంగాణ ఆడతల్లులకు జరిగిన, ఆడబిడ్డలకు జరిగిన అవమానం. వాళ్ళ ఉసురు నీకు ఖచ్చితంగా దాక్తది. సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో, కొద్ది జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా క్షమాపణ చెప్పు. చెప్పకపోతే తప్పకుండా దీనికి ఇంత కూడా అనుభవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు వాగడం కాదు, దయచేసి ఇకనైనా సమయంతో వ్యవహరించండి, లేకపోతే ఊరుకోమనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ సారు, మీరంటే మా విద్యార్థులందరికీ చాలా పాయిరం. గట్లాంటిది మీరు ఈ కాలేజీని వదిలిపెట్టి ఎట్లా పోతారు? మీరు మా కాలేజీకి చేసిన సేవలు మస్తు ఘనం ఉన్నాయి.
గట్లాంటి మంచి మనసున్న ప్రిన్సిపల్ సారు బదిలీ అయిపోతుంటే విద్యార్థులందరూ ఏం చేసిండ్రో పారు మీరు కూడా చూడుండ్రి. ఈ గానుల్లా పాఠశాలలో కానీ కళాశాలలో కానీ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయితే మనం అందరం ఏం చేస్తాం? సార్ మీద పైరంతో మస్తుగా బాధపడి కన్నీళ్ళు అయితే పెట్టుకుంటాం కదా. కాకపోతే ఒక దగ్గర కొంతమంది విద్యార్థులు మమ్మల్ని వదిలి మీరు అస్సలకి పోవద్దు సారు అని విద్యార్థులందరూ గట్లనే అక్కడ పనిచేసే సిబ్బంది మొత్తం మస్తుగా దుఃఖం అడుకుంటా మీరు కనుక పోతే మేము అందరం ఉండమని విద్యార్థులందరూ రోడ్ల మీదకి పోయి రాస్తారోక చేస్తున్నారు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మంచిర్యాల జిల్లాలో జరిగింది. అక్కడున్న సర్కార్ మెడికల్ గట్లనే డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ కిషన్ ఓజా అనే సారు ట్రాన్స్ఫర్ అవుతుంటే ఈ విద్యార్థులందరూ రంది పెట్టుకుని ఏడ్చుకుంటా ఆ సార్ని ఆపేటందుకు మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట ఉట్నూరు చౌరాస్తా దగ్గర రాస్తారోకం చేసిర్రట. ఈ సార్ మాకు ఎన్నో మౌలిక వసతులను కల్పించిండు. గట్లాంటిది ఈ సార్ మమ్మల్ని విడిచి అసలుకే పోవద్దు, మా సార్ని ఎట్లయినా మేము మళ్ళీ మా కళాశాలలో ఉంచుకుంటామని మేము గిట్లా రాస్తారోకే చేస్తున్నామని అక్కడ చదువుతున్న విద్యార్థులు అందరూ అంటున్నారు. మోడల్ డిగ్రీ కాలేజ్ లక్షట్పేట నుండి మాట్లాడుతున్నాను. నా పేరు వైష్ణవి. నేను ఒక ఐటెప్ స్టూడెంట్ని. ఐటెప్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ అనేది మాకు లాస్ట్ ఇయరే రావడం జరిగింది. మన దేశవ్యాప్తంగా మొత్తం 43 కాలేజీలు సెలెక్ట్ అయినాయి. అందులో ఏకైక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మా కాలేజ్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ బికాస్ ఆఫ్ మా ప్రిన్సిపల్ సార్ ద్వారానే మాకు ఈ కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్లో సెలెక్ట్ అయినాం. మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ఇంటిగ్రేటెడ్ బిఏ కోర్స్ అనేది రావడం. కానీ మాకు మా ప్రిన్సిపల్ సార్ వెళ్తుంటే చాలా బాధగా ఉంది. మా సార్ని నమ్ముకొని అదర్ స్టేట్స్ నుంచి వచ్చారు, లైక్ కేరళ, ఒడిశా నుంచి వచ్చారు. ఇప్పుడు సార్ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అయితే నేను హాస్టల్లో ఉంటాను. మాది కుమ్రంభీం జిల్లా, ఒక మారుమూల గిరిజన ప్రాంతమై ఉండి కూడా సార్ ఉన్నారనేటటువంటి ఒక భరోసాతో మా అన్నయ్య కూడా ఇక్కడే చదివి సార్ సపోర్ట్ ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా చూసుకుంటారు అనే ఒక ధైర్యం ఇవ్వడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇంతకుముందు వాళ్ళు అక్కడ మనీ అనేది పే చేసి ప్రైవేట్గా ఉండడం వల్ల చదువుకున్నారు. కాకపోతే అలా అందరూ చదువుకోవడానికి వీలుండదని సారు తను ఎంతో కష్టపడి మాలాంటి పేద విద్యార్థులు కూడా చదువుకోవాలనే ఆలోచనతో గవర్నమెంట్ చేసి మా కోసం ఆ హాస్టల్ను కూడా ప్రభుత్వమయం చేసి మా కోసం ఉచితంగా మేము చదువుకునే విధంగా దోహదపడేందుకు ఉపయోగపడేది. జై కిషన్ ఓజా సార్ వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంది. 2018లో కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. 2019 నుంచి 2024 వరకు 50 స్టూడెంట్స్ ఉండే, 1500 స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరిగింది. బికాస్ ఆఫ్ మెయిన్ సార్ సిన్సియారిటీ ఎఫర్ట్స్ పెట్టి కాలేజ్ని చాలా డెవలప్ చేశారు. ఈ టోటల్ సరౌండింగ్ ఇక్కడ లక్షట్పేట మంచిర్యాల డిస్టిక్లో ఇన్ని కల్చరల్ యాక్టివిటీస్, ఈ కాలేజ్ గ్రీనరీ కానీ ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఇంత బాగా డెవలప్ చేసిందంటే మెయిన్ సార్ సిన్సియర్ ఎఫెక్ట్. తెలంగాణ అంటేనే బోనాల పండుగ, బోనాల పండుగ అంటేనే తెలంగాణ కదనుల్లా. గట్లాంటి అంగరంగ వైభవంగా బోనాల పండుగ జులుసులా ఒక పోతరాజు ఎట్లా డాన్స్ చేసుకుంటా ఏం చేస్తున్నాడు మీరే చూడండి. తెలంగాణలో ఎదుర్కోళ్ళు, బెల్లపు శాఖలు, కళ్ళు శాఖలు, బొట్టు బోనం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏందుల్లా? బోనాల పండుగనే కదా. గట్లాంటిది బోనాల పండుగలో ఒక పోతురాజు అయితే మస్తుగానం అమ్మవారి జులుసు తీసుకుంటే డ్యాన్స్ చేస్తుంటే అక్కడున్న ఒక అమ్మాయికి ఆయన చేతులున్న కొరడా ఇచ్చి ఆ అమ్మాయి తోటి డ్యాన్స్ చేపిస్తుంటే నా సామి రంగా అక్కడున్న జనాలకు ఒక ఊపు వచ్చింది అనుకో రాదుర్రి. చూసిరా చెల్లె ఎట్లా డ్యాన్స్ ఆడుతుందో, పోతురాజు ఎట్లనైతే కాలు కదుపుతున్నాడో అమ్మాయి కూడా గట్లనే కాలు కదుపుకుంటూ అమ్మవారి జులుసు ముంగట నాట్యం చేస్తున్న వీడియోనైతే ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నదిలా. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలా వాడి వేడి మస్తున్నదుల్లా.
కాంగ్రెస్ నాయకులకు టిఆర్ఎస్ నాయకులకు మధ్యలో మాటల యుద్ధం జరిగిందనుకోవాలి. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ నల్ల బ్యాడ్జిని పెట్టుకొని అసెంబ్లీ లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. గదేందో ఒకసారి మనందరం చూద్దాముల్లా. సో దీంతో మన ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే రూల్ ఆఫ్ రెసిడెన్స్తో అన్ని వర్గాల ప్రజలు ముందు తీసుకొని పోతామో వాటన్నిటిని కూడా ఇందులో పొందుపరిచి ముందు తీసుకొని పోతాను అధ్యక్ష. తప్పనిసరిగా సభ్యులందరూ కూడా గొప్ప ఉన్నతమైనటువంటి ఆశయంతో చేపట్టి ముందుకు పోతున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి కాబట్టి తప్పనిసరిగా అందరూ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ బిల్లు ముందు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని విషయాలు దాని గురించి చెప్తారు అధ్యక్ష. అట్లాగే వారు మిగతా పేదవాళ్ళకు సంబంధించిన కొన్ని కోర్సులు కూడా చెప్పారు. వాటిని కూడా వీటన్నిటిలో పొందుపరుస్తా ఉన్నాం అధ్యక్ష. డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ABCD వర్గీకరణ చేయడానికి అనుమతి ఇచ్చింది. You cannot run the house like this, sir. More than 30+ members are here in the well and we want to have this house, sir. Sir, हमारा भी कोई चांस है ना सर. सर मैं आपसे रिक्वेस्ट करूंगा सर, हाउस को एडजर्न करिए, ये लीडर्स को बुलाइए, इनको भी बुलाइए सर, बिठा के आपस में बात कराइए. अगर बात होती है अच्छा है, सेटल होता है इशू अच्छा है सर, नहीं होता है सर तो ठीक है सर, आप सस्पेंड करिए. आप सस्पेंड भी नहीं करना चाह रहे और आप हाउस को ऐसा चलाना चाह रहे और आप जैसा चाहे वैसा बोल रहे. सर हाउस इज नॉट एन ऑर्डर. हाउ कैन वन स्पीक सर? How can one speak, sir? మన యొక్క గౌరవం ఎంత ముఖ్యమో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం. 3 గంటల పాటు సభలో జరిగినటువంటి తీరు కొంత బాధ అనిపించింది. మరి నాకు అర్థం కాలేదు. నేను తప్పకుండా మహిళల్ని గౌరవించుకోవాల్సిందే, దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ నేను కూడా మొన్న సభలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కలు అని సంబోధించిండు, మిగతాదైతే నాకు ఏం అనిపించలేదు. అక్కలు అని సంబోధించిన దాంట్లో మనం ఇంకా పెడార్థాలు లెంకుకోవాల్సిన అవసరం లేదు. ఇక గివ్వుల్లా సిట్టం అయితే ఇవాళ మంచి ముచ్చట్లయితే చెప్పింది కదా. ఇక మళ్ళా కొత్త ముచ్చట్లతోటి మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.